ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 14-15 తేదీల్లో మీరు కోల్పోయింది మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన అనేది జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారు మీరు కోల్పోయామని చెప్పి బాధపడుతున్నటువంటి ఒక బంధం అనేది మీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ప్రశాంతతను, అలాగే ఆనందాన్ని కూడా కలిగించేటువంటి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క విషయాన్ని చూసినట్లు అయితే ఈ సమయంలో మీకు ఏదైనా సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక పాత వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోయామని అనుకున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా మధ్యలో మాటల ఆగిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైన వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? వారు మీతో అవసరం కోసం వస్తున్నారా, లేదా మీ సహాయం కోసం వస్తున్నారా అనేటువంటి పూర్తి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, అలాగే గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 14-15 తేదీల్లో మీరు కోల్పోయింది మరలా తిరిగి మీకు దక్కబోతుంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన బంధం మళ్ళీ ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఒక పాత వ్యక్తి నుండి, ఊహించినటువంటి ఒక మధ్యవర్తి నుండి అయితే వచ్చేటువంటి సమాచారం, అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక మీ యొక్క ఆలోచనలు అయితే ఈ సమయంలో పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం, అంటే మీ యొక్క ప్రేమ జీవితం, లేదా కుటుంబ పరిస్థితులు, లేదా ఉద్యోగం, లేదా వ్యాపారం మరియు ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా మార్చుకున్నారు? గతంలో మిమ్మల్ని వదిలివేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా మీ జీవితంలోకి ఎందుకు వచ్చి మీ జీవితంలో కొన్ని విషయాలను అయితే గుర్తు చేసుకుంటున్నారు అనేది ఈ సమయంలో మీ యొక్క కుటుంబం మరియు ప్రేమ, ఉద్యోగ, వ్యాపార, వివాహం మరియు ధనం, ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి అనే విషయం అయితే ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే ఊహించని మార్పు అయితే ప్రారంభం కాబోతున్నాయి. గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో అయితే కొన్ని ప్రత్యేకమైన మార్పులు
రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక పాత వ్యక్తి నుండి మీకు ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ కూడా రాబోతుంది. అనుకోకుండా మీరు కలవబోతున్నారు, లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం కూడా మీకు ఈ సమయంలో చేరుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదండి. మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి ఈ సమయంలో అయితే మీకు సమాధానం ఇవ్వడానికి కానీ, ఒక సంబంధానికి, ఒక బంధానికి మరొక అవకాశం ఇవ్వడానికి కానీ, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజస్వరూపం మీకు తెలియపరచడానికి కానీ ఈ సమయంలో పరిస్థితులు అయితే మారబోతున్నాయి. ఆ పాత వ్యక్తి ఎవరు, ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కారణం ఏమిటి, వారి వల్ల పరీక్షణ లేదా మరో మంచి ఫలితమా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ మనసు పైన సంబంధాలకు సంబంధించిన ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఇప్పుడు గుర్తుకు వస్తుంది. ఇంట్లో పాత వస్తువు చూసినప్పుడు పాత జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు. ఫోన్లో ఏదైనా వెతుకుతున్న సమయంలో ఒక పాత సందేశం మీకు కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగిన ఒక విషయం గురించి మీతో మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా మీ మనసులో కొంత వెనక్కి తీసుకువచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో సంతోషాలకు అలాగే కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కల్పిస్తారు. మీ జీవితంలో మీరు ఎంత సాధించినా, ఎంత పేరు వచ్చినా సరే, మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లోటు ఉన్నట్లు మీరు భావిస్తారు. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. మీ యొక్క మాటలో అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాన్ని గుర్తించే మనిషిలా ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటారు. అయితే ఈ సమయంలో గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా అంటే మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు, కొన్ని సందర్భాల్లో మీ గురించి చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అన్న సందేహంలో వెనకాడుతూ ఉండవచ్చు. అయితే ఎప్పుడు ఏదో ఒక సంఘటన వారికి అయితే ఒక ధైర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో గతంలో జరిగిన ఒక విషయం మీకు మంచి సమాచారాన్ని ఇస్తుంది. అయితే కుటుంబం లేదా స్నేహితుల ద్వారా, ఒక పాత వ్యక్తి ద్వారా అయితే మీకు ఒక సందేశం కూడా రావచ్చు. అలాగే ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా జీవితాంతం వారిని దూరంగా ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు మీ జీవితంలోకి వారు రాబోతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతత ఉందా, లేదా మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా అనేది ముఖ్యంగా మీరు గమనించుకోండి. మీ జీవితాన్ని మీరు ఈ సమయంలో అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీరు ఒక వ్యక్తిని ఈ సమయంలో నమ్మితే అంత త్వరగా మీరు వదులుకోరు. అలాగే బయటకు మీరు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఒకరు దూరమై ఏమి పట్టనట్లు అయితే మీరు అసలు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మీ మనస్సులో ఆ యొక్క వ్యక్తి ఎందుకు మర్చిపోయాడు, నేను ఏదైనా తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితే బాగుంటూ, సమస్య సరిచేసుకుంటే బాగుండు అని మీరు పదే పదే అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రత్యేకమైన స్వభావానికి కారణం అయితే మీకు బంధాలు అంటే ఇష్టం, బంధాల పేరుతో గొడవలు చేయడం ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరినైనా మీతో కోపంలో కానీ ఆ యొక్క మౌనాన్ని కొంతమంది అయితే తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడలేదంటే మీకు నిజం తెలియదని కాదు, కానీ
చాలా సందర్భంలో బంధం చెడిపోకూడదని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసిన ఒక అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటారు. కానీ అదే అలవాటు వల్ల గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మాత్రం మీ యొక్క మంచితనాన్ని తేలిగ్గా తీసుకొని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసిన చివరికి క్షమిస్తారని చెప్పి ఉండవచ్చు. ఆ కారణంగా అయితే మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారడం వల్ల మీరు గతంలో ఉన్నట్లు ప్రతి విషయాన్ని భరించే స్థితిలో లేరు. కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలను నేర్పింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం కోసం ఉన్నారు మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఇది ఒక గుణపాఠంగా మారింది. అయితే ఈ సమయంలో దూరమైన ఒక బంధం మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆ బంధం మీకు అవసరమా లేదా వదులుకోవాలా అనేది మీ స్పష్టత పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో దూరమైనటువంటి బంధం మళ్ళీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం ఇప్పుడు అధికంగా ఉంటుంది. మీ పనిని పై అధికారులు మెచ్చుకునే పరిస్థితి ఉండబోతుంది. అలాగే భాగస్వామితో ఈ సమయంలో బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ప్రేమికుల మధ్య కూడా దూరం తగ్గిపోయి మీ మధ్య బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మీకు పని భారం అధికంగా ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈ సమయానికి ఆహారం, నిద్ర మీకు ఎంతో అవసరం. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు అయితే లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.